రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం వద్ద ప్రధాన రహదారిపైన ఆటో డ్రైవర్ వంటవరపు ధర్నా రాస్తారోకోను నిర్వహించారు. అనంతరం ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇబాదుల్లా ఖాన్, మహేష్, జనార్దన్, శ్రీనివాస్, బాబురావు, దయాకర్, రాజిగా తదితరులు మాట్లాడారు. రోడ్డున పడ్డ ఆటో కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాలాలను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల ఫైనాన్సులు కట్టాలనే పరిస్థితిలో ఉన్నామని, ఆటోలను తగలబెట్టుకునే విధంగా మా బతుకులు మారాయని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల గురించి అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతలిచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటిది? రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చేస్తున్నాము. మాకు ఏదైనా ఉపాధి కావాలని చేస్తున్నాము. ఇప్పుడు నేను ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు నాకు డజీలు కూడా తెచ్చుకున్నా, నేను ఈయనే కాలబెట్టుకుంటాను బండి. అది మాత్రం అందరికీ, మా ఆటో వాళ్ళందరికీ ఏదన్నా ఉపాధి కల్పిస్తే, ఇట్లా కాదు ఇట్లా ఆయన ఎంత ఇస్తాడో అంత, కాకపోతే ఇది బంద్ చేస్తాడా? 60 ఏళ్ళలో ముసలోళ్ళకు ఫ్రీ అని, స్కూల్ పిల్లలకు ఫ్రీ అని, నో ప్రాబ్లం. స్కూల్ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏంటంటే బాగా ఇబ్బంది అవుతుంది. పాసులు తీసుకొని వాళ్ళకి బస్సులు అందుబాటులో లేవు, దొరుకుతలేవు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 60 ఏళ్ళకి ఇస్తే ఏం కాదు పిలిపి. కానీ ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళకు, వాళ్ళు ట్యాక్సీలో పోయేటోళ్ళు బస్సులో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. మాకు ఏం లేదు, మేము ఇంత బాధపడుతున్నాము. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మేము చదివించుకోవాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఏం లేదు. చెప్తుండు ఇస్తా అని, ఏం పరిష్కారం లేదు. దానికి ఏమైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నా, దానికి ఏమైనా పరిష్కారం చేయండి. మా పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ ఇవాళ వచ్చిర్రు, మా బాధలు ఏందో చెప్పుకుందామని ఇవాళ మా రాష్ట్ర నాయకత్వం ఇవాళ రాష్ట్ర బంద్కు పిలిపించింది. దానికి మేమందరము, దానికి సపోర్టుగా ఇవాళ మేము ఆటోలో అందరము ఈ గంభీరావుపేట మండలానికి సంబంధించిన మా ఊర్లన్నీ బంద్ పాటించి ఇలా రోడ్ల మీద వంటలు చేసుకొని, వంట వార్పులు చేసుకొని, బిచ్చం అడుక్కొని మేము ఇలా బాధపడుతున్నాము. ఈ 3 నెలల నుంచి కూడా ఈ యొక్క వచ్చిన కొత్త ప్రభుత్వం, కొత్త మా ముఖ్యమంత్రి గారు మా పైనే మొదటి పిడికి వేసిండ్రు. అయినా సహనం పాటిస్తూ 3 నెలల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్డు మీదకి వచ్చి విన్నవిస్తున్నా కూడా మా మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు, మా పరిష్కారం కూడా లేదు. కాకపోతే మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు మా ఆటోలు ఎక్కినోళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఆటోలు ఎక్కిర్రు, కానీ మా మానం తీసిండ్రు. మమ్మల్ని చులకనగా చిన్నగా చూసుకుంటూ మమ్మల్ని ఇలా అసెంబ్లీలో మమ్మల్ని చిన్న చూపు చూసిండ్రు. కాబట్టి మేము ఇప్పటికైనా అంటున్నాము, మేము నిజాయితీగా సమాజంలో మా భార్య పిల్లలను, మేము ప్రయాణికులను తీసుకుపోయి వాళ్ళకు మంచిగా వాళ్ళని ఇంట్లో ఇచ్చి పెడతాం. 3 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసుకొని మేము డబ్బులు తీసుకుపోయి ఇంటికాడ మా బెండ్ల పిల్లలకి ఇచ్చుకొని 3 పూటలు అన్నం మేము నిజాయితీగా తినుకుంటా మంచి పౌరులుగా తెలంగాణలో ఇవాళ మా ఆటో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని రోడ్ల పాలు చేసింది. కావున అయినా మేము శాంతియుతంగా 2 చేతులు పెట్టి మా పిల్లలు వాళ్ళందరూ అడుగుతున్నా కూడా మమ్మల్ని వాళ్ళు కనికరించే నాయకుడు లేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము, దయచేసి మేము మిమ్మల్ని ఏం విమర్శించడం లేదు, దయచేసి మా మీద కూడా ఒక ప్రకటన చేసి మాకు ఉపాధి కల్పిస్తారని మేము అనుకుంటున్నాము. కానీ మమ్మల్ని చులకన చేసి, మొన్న చిన్న చిప్పు చేసి, ఆఫ్టర్ ఆటోలు తాగొచ్చే ఆటోలు కాలబెట్టుకుంటారు, ప్రతిపక్షాలు వీళ్ళను రెచ్చగొడుతుండ్రు అన్నది మాతో మీరు ఇట్లా అనకండి. కాక మా మీద దయదల్చండి. ఎంతమంది కార్మికులు ఇవాళ గంభీరావుపేట జమ అయినరు, రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు. మా బాధ, మేము కూడా తెలంగాణలో పుట్టినటువంటి ఈ బిడ్డలం. మీరు ఒకరిని చూస్తూ ఒకరిని చూడకుండా ఉంటే మంచిది కాదు. మేము కూడా ఓటు వేసినాము, ఇక ముందు కూడా ఓట్లు వేస్తాము. కాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఉన్నాయి, అసెంబ్లీ, ఈ మన సర్పంచ్లు ఉన్నాయి.
మా సమస్య గొంతు పోతుంది, రేపు పానం కూడా పోతుంది. ఇదే రకంగా మీరు ప్రకటన చేయకపోతే ఇప్పుడు గొంతు పోతుంది. 3 నెలల నుంచి చేతిలో పైస లేదు, ఈఎంఐలు లేవు. కొంత ఆటోలు గుంజుకపోయే పరిస్థితి ఉన్నది. ఈ గుంజుకపోవడం ఎందుకు? కాలబెట్టుకునే శరణం అన్నట్టు కడుపులోకి వెళ్ళి మంట వెళ్తుంది. మాట్లాడదామంటే ఇలా పొద్దుటి నుంచి మా సోదరులు ఏ అన్నము తిప్పలు లేకుండా ఇలా పొద్దుటి నుంచి పడిగాపులు పడి రాష్ట్ర బంధుకు మేము సపోర్ట్గా ఇక్కడ నిలబడ్డాము. తక్షణమే